క్రీస్తునందు ప్రియమైన వర్డ్ ఆఫ్ గ్రేస్ యూట్యూబ్ ప్రేక్షకులారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము చాలా ప్రత్యేకమైనటువంటి దినము. మానవుని యొక్క జీవితాలకు, మన జీవితాలకు ఒక అర్థాన్ని, పరిపూర్ణ అర్థాన్ని ఇచ్చినటువంటి దినముగా ఈ దినము ఉంటూ ఉన్నది. శిలువపై యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి దినము. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉంటూ ఉన్నాడు అనేటువంటి వాక్యము నెరవేర్చబడినటువంటి దినము. ఇది మన యొక్క జీవితాలకు మాత్రమే కాదు, కానీ సర్వ మానవాళికి ఒక అర్థాన్ని ఇచ్చినటువంటి దినముగా ఉంటూ ఉన్నది. నా పాపములో నిమిత్తము ఆయన శిలువలో మరణించి పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచి ఉంటూ ఉన్నాడు. ఆయన యొక్క పునరుద్ధానము ద్వారా మనందరి జీవితాలకు ఒక క్రొత్త ఆశను కలిగించినటువంటి విధముగా ఉంటూ ఉన్నది. ఒక నూతనమైనటువంటి జీవితంలోనికి మనల్ని నడిపించే విధముగా ఉంటూ ఉన్నది. ప్రాముఖ్యముగా ఈ పరిశుద్ధ ఈస్టర్ పండుగ దినమున మీ జీవితాల్లో దేవుని యొక్క ప్రేమ, సంతోషము, సమాధానము ఎల్లప్పుడూ నింపబడాలని ప్రార్థిస్తూ ఉన్నా. మరి ప్రాముఖ్యముగా వర్డ్ ఆఫ్ గ్రేస్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యము మరింత మందికి చేరాలని, మీ జీవితాలలో క్రీస్తు యొక్క సమాధానముతో నింపబడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వర్డ్ ఆఫ్ గ్రేస్ ఛానల్ ప్రేక్షకులకు పునరుద్ధాన శుభం. ప్రతి ఉదయాన దేవుని వాక్యంలోని ఆత్మీయ సత్యాలను చక్కగా వివరిస్తున్న సిస్టర్ ఎవలిన్ గ్రేస్ గారికి వందనములు. జీసస్ ఈజ్ రిజన్, ఇండీడ్ హి ఈజ్ రిజన్. యేసు లేచి ఉన్నాడు, నిజముగా లేచి ఉన్నాడు. ఈ ఆత్మీయ ప్రయాణం నిరంతరం కొనసాగాలని మా ప్రార్థన. వన్స్ అగైన్ మీ అందరికీ పునరుద్ధాన శుభం. హి హాజ్ రీజన్, ఆయన తిరిగి లేచెను. ఆయన వాగ్దానం చేసిన దాని ప్రకారము మన దేవుడు మరణించిన తర్వాత మూడవ దినంన తిరిగి లేచెను. ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు కాబట్టి మనకు చేసిన వాగ్దానాలని కూడా నెరవేరుస్తాడని చెప్పి మనం విశ్వాసంతో ఉన్నాం. మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో వర్డ్ ఆఫ్ గ్రేస్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. గతించిన దినములన్నిటిలో మరి సిస్టర్ ఎవలిన్ గారు దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో చక్కగా ప్రతిదినము వివరించుచూ చెప్పుచున్నారు. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. రాబోయే దినాల్లో ఇంకనూ తాను దేవుని యొక్క పునరుత్థాన బలమును పొంది అనేక మందికి దేవుని యొక్క సజీవమైన వాక్కును వివరించి చెప్పాలని, ఇంకా అనేక మంది సబ్స్క్రైబర్స్ యాడ్ అవ్వాలని కూడా ఆకాంక్షిస్తూ సిస్టర్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి దేవాది దేవుని యొక్క హస్తం ఎల్లప్పుడూ తనకు తోడుగా ఉండి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే బలమైన వర్తమానాలు ఇంకనూ రాబోయే దినాల్లో మనకందరికీ తను షేర్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మీకందరికీ నా వందనములు. థ్యాంక్ యూ. వర్డ్ ఆఫ్ గ్రేస్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభములు, వందనాలు తెలుపుకుంటున్నాను. పునరుత్థాన పండుగ సందర్భంగా మీ అందరికి కూడా శుభములు. జీసస్ ఈజ్ రీజన్, ఇండీడ్ హి ఈజ్ రీజన్. యేసు లేచి ఉన్నాడు, నిజంగా లేచి ఉన్నాడు. యేసు లేచి ఉన్నాడు, నిజంగా లేచి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి మనల్ని అందరినీ కూడా నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. Wishing everyone a blessed Easter. May peace and love guide us always. Hi sister, hearty congratulations. వర్డ్ ఆఫ్ గ్రేస్ అనే ఈ
యూట్యూబ్ షార్ట్ మెసేజ్ ఫామ్ మీరు స్టార్ట్ చేసి మోర్ దెన్ 125 days కంప్లీట్ చేస్తున్నందుకు మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాక్యాన్ని తీసుకుంటూ ప్రతి వాక్యం కూడాను ఎంతో కంఫర్ట్ని ఇస్తుంది. మీరు చెప్తున్న వాక్యం చక్కని వాక్యాన్ని విశ్లేషిస్తూ చక్కగా ప్రేయర్ చేస్తూ ఒక చిన్న షార్ట్ మెసేజ్లో మీరు ఎంతో స్ఫూర్తినిస్తుంది, చాలా కంఫర్ట్ ఇస్తుంది ప్రజలకి. చాలా బాగుంది. సో ఐ హార్టీ కంగ్రాచులేట్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్. అండ్ ముందే చెప్తున్నట్టు గ్రేస్ గారి నోట్ అన్నమాట, గ్రేస్ఫుల్ వర్డ్స్ చాలా సూదింగ్గా ఉంటున్నాయి. చక్కగా ప్రతి ఒక్కరికి కూడాను అవసరమైన చోట, అంటే దిగులుతో ఉన్నా కానీ, బాధతో ఉన్నా కానీ, నిరాశ నిస్పృహతో ఉన్న వాళ్ళకి కూడాను మీరు పెడుతున్న ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యాప్షన్ తోటి మీరు పెడుతున్న వాక్యం ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఐ థింక్. So it should be continued. I wholeheartedly congratulate you for this, and on behalf of this Easter, on behalf of my family, and on behalf of my Christian Music College International, I heartily congratulate you and wish you a very best of luck for the future coming days also. ఇలాగే ప్రతి ఒక్కరికి కూడా అనేక మంది చూసే వాళ్ళకు కూడా ఎంతో కంఫర్ట్ని ఇచ్చేలాగా మీరు మరింతగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ కంగ్రాచులేట్ చేస్తూ హ్యాపీ ఈస్టర్ టు యూ ఆల్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. వర్డ్ ఆఫ్ గ్రేస్ ఛానల్ని వీక్షిస్తున్న వారికి మరియు ఆ ఛానల్ని నడిపిస్తున్న సిస్టర్ గ్రేస్ గారికి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉదయంన నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము అను దేవుని వాక్యానుసారంగా రోజు సిస్టర్ గ్రేస్ గారు మనకి దేవుని వాగ్దానాలు అందిస్తూ ఉన్నారు. అలాగే తండ్రి, ఆ వాగ్దానాల వల్ల మేము ఎంతగానో బలపడుతూ ఉన్నాం. మా రాబోయే కాలంలో కూడా సిస్టర్ గ్రేస్ గారు ఇలాంటి వాక్యాలతోటి మనందరినీ తృప్తిపరచాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే సిస్టర్ గ్రేస్ గారు వారి కుటుంబానికి దేవుడు దీవించును గాక, వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాం. అందరికీ హ్యాపీ ఈస్టర్ శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. వర్డ్ ఆఫ్ గ్రేస్ ఛానల్ వీక్షకులందరికీ ప్రభునామంలో వందనములు. ఓ మన్నమాని ముల్లెక్కడ, ఓ మన్నమాని విజయం ఎక్కడ, మన్న ముళ్ళను విరిచిన ఏసైన చూచుచు. ఈ పునరుద్ధాన దిన సందర్భంగా ప్రభునామంలో మీ అందరికీ పునరుద్ధాన దిన శుభాకాంక్షలు. హ్యాపీ ఈస్టర్ టు ఆల్. Easter symbolizes the triumph of light over darkness and life over death. So let us celebrate this Easter with joy and gratitude in our hearts. Happy Easter, everyone. He is risen. May this truth echo in your heart today and always and bring you strength, joy and peace. Happy Easter to you all. చరిత్రలో ఒకటే ఒక సమాధి, ఖాళీ సమాధి మనం చూస్తున్నాం. అది యేసు సమాధి. ఆయన లేచెను, ఆయన ఇక్కడ లేడు అని దూతలు చెప్తున్నారు. మొట్టమొదటిగా ఆయన స్త్రీలకి కూడా కనపడి నేను తిరిగి లేచాను అని చెప్పడం ఇంకా అద్భుతం. ఈ ఈస్టర్ పర్వదినం మనకి ఒక నిరీక్షణను కలుగజేస్తుంది. యేసు ప్రభు తన వాగ్దానం చేసినట్లుగా తన వాగ్దానాలు రాయబడినవన్నీ నెరవేర్చి మరణించి తనకు చెప్పబడిన విధంగా తిరిగి లేచి అన్ని వాగ్దానాలను పూర్తి చేశాడు. ఇక్కడ మనకి నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనకి చేయబడిన ప్రతి వాగ్దానం కూడా, ప్రతి ఆశీర్వాదములు కూడా నెరవేర్చడానికే మనకి లిఖించబడ్డాయని. ఈ పునరుద్ధాన దినమున అందరికి కూడా యేసు తిరిగి లేచి మరణాన్ని జయించి అపజయాన్ని ఓడించి చీకటిని ఛేదించి బయటకు వచ్చినట్లుగా మనకి ఆశీర్వాదములు అన్నీ కూడా దేవుడు ప్రతీది నెరవేర్చి ఆయన బిడ్డలుగా మనల్ని ఎప్పుడూ శాశ్వతంగా తన యొక్క పరలోక రాజ్యంలో ఆయనతో ఉండే భాగ్యం మనందరికీ దయచేయాలని కోరుకుంటూ మీ అందరికి కూడా
ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. విష్ యూ ఆల్ హ్యాపీ ఈస్టర్.